మీ యొక్క ఛానల్‌లో ఇంతకు ముందున్నంత గ్రో ఇప్పుడు లేకపోయినా, లేదంటే ఛానల్ పెట్టిన స్టార్టింగ్ నుంచే అసలెలాంటి గ్రోత్‌ని మీరు చూడకపోవడం, ఎలాంటి వీడియో అయినా సరే బాగా ఎడిట్ చేసి క్వాలిటీలో పెట్టి, ఎడిట్ చేసి, అప్‌లోడ్ చేసి, ఎన్ని ట్యాగ్స్, ఎన్ని ట్రిక్స్ ఫాలో అయినా కూడా ఇఫ్ ఇన్ కేస్ మీకు సబ్‌స్క్రైబర్స్ రాకపోవడం, 20-30 వ్యూస్‌కొచ్చి ఆగిపోవడం, ఇలాంటి సైనిఫికెంట్స్ అన్నీ కూడా షాడో బ్యాన్‌కి రిలేటెడ్. అసలు ఈ షాడో బ్యాన్ అంటే ఏంటి? ఇఫ్ ఇన్ కేస్ అది నిజంగా ఉన్నట్లయితే మీ అకౌంట్‌కి పడిందో లేదో మీరు ఎలా చెక్ చేసుకోవాలి? ఇఫ్ ఇన్ కేస్ పడితే ఆర్ పడకపోయినా ఈ ఇష్యూని మీరు ఎలా ఫిక్స్ చేయాలి అనేది ఈ వీడియోలో మీరు ఫుల్ డీటెయిల్స్ చూస్తారు. ఫస్ట్ ఇప్పుడు షాడో బ్యాన్‌లోని మీ ఛానల్ పడిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. బిఫోర్ దట్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యామిని ఫ్యాక్ట్స్. ఇట్ ఈస్ కంప్లీట్లీ యూట్యూబ్ ఇన్ఫర్మేషనల్ ఛానల్. సో యూట్యూబ్లో ఉండే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మనమైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తామన్నమాట. కొత్తగా ఏమొచ్చాయి, మానిటైజేషన్ రూల్స్ ఏంటి, అండ్ ఎలాంటి సెట్టింగ్స్ టర్న్ ఆఫ్ చేయాలి, టర్న్ ఆన్ చేయాలి, మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది, అన్నీ కూడా ఇందులో ఉంటాయి వీడియోస్. మీరు చూసుకొని మీరు దాన్ని బట్టి మీరు చేసుకుంటే మీ ఛానల్ ఇంకా సేఫ్టీగా ఉంటుంది. సో ఓకే, అది పక్కన పెట్టేసినట్లయితే ఇప్పుడు మనం షాడో బ్యాన్లో పడిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ చెక్ చేసుకోవడానికి మీరు ఒకసారి మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేశాక మీకు యూట్యూబ్ స్టూడియోస్ అనే ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్లోని యూట్యూబ్ స్టూడియోస్లోకి వెళ్ళాలి. సో యూట్యూబ్ స్టూడియోస్లోకి వెళ్ళాక కంటెంట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు కంటెంట్ మీద వీడియోస్ అన్నీ కూడా మీకు లైన్గా వస్తాయి. ప్రాపర్గా వినండి నేను చెప్పేటప్పుడు. సో ఇక్కడ వీడియోస్ మీద నేను క్లిక్ చేశాను. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే చెక్ చేసుకోవాలి. లైక్ కింద నుంచి పైదాకా చూసినప్పుడు నార్మల్గా అది నా ఛానల్ని పెట్టే చూపిస్తున్నాను. బట్ మీరు ఎలా చెక్ చేసుకోవాలని నేను మీకు చెప్తాను. సో బిఫోర్ ప్రీవియస్ పెట్టినవి ఒక సైనిఫికెంట్ ఏమని చెప్పాను, ఫస్ట్లో స్టార్టింగ్ గ్రో బాగానే ఉంటుంది, వ్యూస్ వస్తాయి, తర్వాత తగ్గిపోతూనే ఉంటాయి, ఎక్కడ ఇంక్రీజ్ ఉండదు. ఇలా ఇఫ్ ఇన్ కేస్ ఇవ్వండి, ఇప్పుడు 1900 వ్యూస్, తర్వాత 300, 400, మళ్ళీ 2000 వచ్చింది, మళ్ళీ 700 వచ్చింది, మళ్ళీ 400 వచ్చింది, మళ్ళీ 1100 వచ్చింది, మళ్ళీ 1800 వ్యూస్ వచ్చింది. ఇలా పెరుగుతూ తగ్గుతూ వస్తే పర్వాలేదు, అది షాడో బ్యాన్‌లో పడలేనట్టే. కానీ ఇఫ్ ఇన్ కేస్ మీరు కంప్లీట్‌గా స్లో డౌన్ అవ్వడం గనక చూసారంటే, అంటే ఫస్ట్‌లో గ్రోత్ బాగానే ఉంది, 1000-2000 వ్యూస్ వచ్చేవి. ఇప్పుడు కంప్లీట్‌గా 100 వ్యూస్, 200 వ్యూస్, 30 వ్యూస్‌కొచ్చి కంప్లీట్‌గా డౌన్‌ఫాల్ అయితే కనిపించిందనుకోండి ఈ కంటెంట్‌లోని ఇలా లైన్‌గా వ్యూస్ దగ్గర, దానికి ఏంటి అంటే అర్థం అదొక వన్ ఆఫ్ ది రీజన్ అంతే. వన్ ఆఫ్ ది రీజన్ అది మేబీ షాడో బ్యాన్‌లో ఉన్నట్టుగా మనం గుర్తించాలి. సో మీరు ఒకసారి కంటెంట్‌లోకి వచ్చి వీడియోస్‌లోని డౌన్‌ఫాల్ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మధ్యలో పెరుగుతూ వచ్చినా పర్వాలేదు, పెరుగుతూ ఉన్నా పర్వాలేదు. బట్ తగ్గిపోయి కంటిన్యూగా తగ్గిపోతే అది వన్ ఆఫ్ ది రీజన్ మేబీ షాడో బ్యాన్‌లో ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకొకలా ఎలా చెక్ చేసుకోవాలి అంటే, మీరు యూట్యూబ్ ఛానల్ అయితే ఇలా నేను చెప్పిన విధంగా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక నార్మల్గా ర్యాండమ్గా ఒక నేమ్ నేను చెప్తా చూడండి. నేను జస్ట్ నేమ్ తీసుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏం చేయాలంటే, మీ ఛానల్ నేమ్ ఉంటుంది కదా, మీ ఛానల్ నేమ్‌ని మిమ్మల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ అసలు చేసుకోలేదో ఇప్పటికొచ్చి, దాంట్లోనే ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ర్యాండమ్‌గా ఇప్పుడు నేను ఈ వీడియో ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేశాక నాకు కమెంట్స్‌లో జస్ట్ నేను తీసుకుంటున్నాను. ఇక్కడ హనీఫ్ ఎడిట్స్ వైటీ అని ఉంది కదా, నేను దీన్ని తీసుకున్నా, ఈ నేమ్‌ని. ఇక్కడ ఉంది కదా హనీఫ్ ఎడిట్స్ వైటీ, ఈ నేమ్‌ని నేను కాపీ చేశాను. నార్మల్గా ఇప్పుడు ఏం చేస్తానంటే యూట్యూబ్‌లోని ఒకసారి చూస్తున్నాను అనమాట. బ్యాక్ వచ్చేసి హోమ్‌కి వెళ్ళిపోయాను. సెర్చ్‌లోని నార్మల్గా సెర్చ్ చేస్తాను ఆ నేమ్, ఏమని, హనీఫ్ ఎడిట్స్ వైటీ అని చెప్పి. హనీఫ్ ఎడిట్స్ వైటీ అని చెప్పినప్పుడు నాకు ఇక్కడ చూసారా, ఇక్కడ మీకు ఛానల్ అయితే నేమ్ చాలా క్లియర్‌గా కనిపించింది. ఇలా కనిపిస్తే మీకు షాడో బ్యాన్‌లో లేనట్టు అర్థం. కానీ షాడో బ్యాన్‌లో ఉన్న చాలామందికి సబ్స్క్రైబ్ చేసుకోలేని దాంట్లోంచి మీరు ఒకవేళ ఓపెన్ చేస్తే ఆ ఛానల్ మీకు ఓపెన్ అవ్వదు. వాళ్ళ నేమ్ ఒకసారి అంటే మీ నేమే చూసుకోండి. వేరే ఛానల్ నుంచి మీ నేమ్ కాపీ చేసి ఎవరిదైతే సబ్స్క్రైబ్ చేసుకోలేని ఛానల్ ఉందో అందులోకి వెళ్ళి ఒకసారి మీ ఛానల్ నేమ్ కొట్టి సెర్చ్ చేసి చూడండి. సెర్చ్ చేసినప్పుడు ఇలా ఒకవేళ మీ ఛానల్ కనుక
మనకి రాకపోతే ఫర్ యూ పేజ్లోని మీ ఛానల్ 100% షాడో బ్యాన్లో ఉందని అర్థం. ఫస్ట్ ఏమో గ్రోత్ లేకపోతే అది ఎలా చెక్ చేసుకోవాలో మీకు చెప్పా, కంటెంట్లోకి వెళ్ళి వైటీ స్టూడియోస్లోకి వెళ్ళి. సెకండ్ ఏమో మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనటువంటి ఛానల్లోని సెర్చ్ చేసి చూసినప్పుడు మీ ఛానల్ నేమ్ రావాలి, మీ ఛానల్ లోగో కనిపించాలి, సబ్స్క్రైబర్స్ అందరు కనిపించాలి. ఇలా కనిపించకపోతే మీ ఛానల్ షాడో బ్యాన్లో ఉందని అర్థం. ఇంకొక వే ఉంది, ఎలా చెక్ చేసుకోవాలో అది కూడా చెప్తాను. ఈ 3 మీరు చెక్ చేసి చూడాలి. మూడిట్లోని కూడా మీది కంప్లీట్గా ఫెయిల్ అయిందంటే మీరు గుర్తించాల్సింది ఏంటంటే మీ ఛానల్ అనేది షాడో బ్యాన్లో ఉందని అయితే మీరు గుర్తించాలన్నమాట. సో ఇప్పుడు మూడోది ఎలాగ చేయాలి చెప్తున్నా. సేమ్ మళ్ళీ మీ ఛానల్ బ్యానర్ మీద క్లిక్ చేసి వైటీ స్టూడియోస్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. నేను చెప్పిన విధంగా వైటీ స్టూడియోస్ యాప్ ఓపెన్ చేసుకున్నాక కంటెంట్లోకి వెళ్తున్నా. మళ్ళీ కంటెంట్లోకి వెళ్ళి ఒక వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మీకు చెప్తాను, నేను చెప్పినట్టే చేయండి యాజ్ ఇట్ ఈజ్. సో ఇప్పుడు నేను ఈ వీడియోని ఓపెన్ చేశాను. వన్స్ ఇలా ఓపెన్ చేయగానే నాకు ఈ వీడియో యొక్క ఎనాలిటిక్స్ కావాలి. ఆ వీడియోలోని ఎనాలిటిక్స్ తీయండి. ఎనాలిటిక్స్ తీసినప్పుడు మీరు ఇక్కడ రీచ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. రీచ్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు చెప్తాను చూడండి. ఇంప్రెషన్స్ అని ఒకటి ఉంటుంది. అది ఎంత ఉంది మనకి 24.7K ఉంది. ఇంప్రెషన్స్ క్లిక్ త్రూ రేట్ ఎంత ఉంది 7.2% ఉంది. సో ఈ ఇంప్రెషన్స్ అనేది ఏంటి అంటే ఇప్పుడు నేను పెట్టినటువంటి వీడియో ఎంతమందికి రికమెండ్ చేసిందో ఇక్కడ నాకు చూపిస్తుంది. ఇంప్రెషన్స్ అంటే అది ఎంతమందికి రికమెండ్ చేసిందో ఇక్కడ మీకు చూపిస్తుంది. నా వీడియో ఎంతమందికి రికమెండ్ చేసిందో చూసారా? నేను ఎస్టర్డే అప్లోడ్ చేశాను, 24,000 మందికి నా వీడియోని రికమెండ్ చేసింది. ఇది ఒకవేళ మీకు ఎక్కువగానే చూపిస్తే అప్పుడు మీ ఛానల్ అనేది రికమెండ్ చేస్తుంది అని అర్థం. అంటే మీ ఛానల్ షాడో బ్యాన్లో లేదని అర్థం. నాది లేదు కాబట్టి చక్కగా అందరికీ రికమెండ్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇంప్రెషన్ అనేది తక్కువ ఉండి వ్యూస్ కన్నా ఇంప్రెషన్స్ తక్కువగా ఉంటే, మళ్ళీ చెప్తున్నా, మీకు వచ్చిన వ్యూస్ కన్నా ఫర్ సపోజ్ 1K వ్యూస్ వచ్చాయి, బట్ 500 మెంబర్స్కి రికమెండ్ చేసింది అనుకుందాం. మరి నీకు 1K వ్యూస్ ఎలా వచ్చాయంటే నువ్వు వాట్సాప్లోని వాటిలోని పెట్టి ప్రమోట్ చేస్తావు కదా, నీకు వ్యూస్ రావాలని చెప్పి. అవన్నీ కూడా నీకు రికమెండేషన్స్లోకి రావు. రికమెండేషన్స్ అంటే ఏంటి? మనం నార్మల్గా ఏదన్నా వీడియోస్ స్క్రోల్ చేస్తుంటే వాళ్ళకి వచ్చి క్లిక్ చేస్తారు చూడు, దాన్నే రికమెండ్ చేయడం అంటారు, ఇంప్రెషన్ అంటారు. సో వ్యూస్ కన్నా ఇంప్రెషన్స్ తక్కువ ఉంటే మీ ఛానల్ షాడో బ్యాన్లో ఉన్నట్టు. ఓకే గైస్, నేను ఇప్పుడు 3 చెప్పాను. ఒకటి, వేరే అన్నోన్ ఛానల్ నుంచి మీ ఛానల్ చెక్ చేస్తే సెర్చ్ చేస్తే మీ ఛానల్ నేమ్ రావాలి, రాకపోతే మీకు షాడో బ్యాన్లో ఉన్నట్టు. రెండోది అదే ఇప్పుడు ఇది నేను చెప్పాను కదా, వ్యూస్ కన్నా ఇంప్రెషన్స్ తక్కువ ఉంటే షాడో బ్యాన్లో ఉన్నట్టు, ఇది రెండోది. మూడోది నేను మీకు ఏం చెప్పాను స్టార్టింగ్, మన వీడియో కంటెంట్స్లోకి వెళ్తే రీచ్ ఫస్ట్ నుంచి కింద నుంచి పై దాకా గ్రో అయ్యి తగ్గి ఉన్నా పర్లేదు. బట్ కంప్లీట్గా ఫస్ట్ గ్రో ఉండి తర్వాత కంప్లీట్గా డౌన్ ఉండి డౌనే ఉంటే అది కూడా మీకు షాడో బ్యాన్ అని సంకేతం. సో ఈ 3 కనుక మీకు మీ ఛానల్ మీద ఇంపాక్ట్ అయినట్లయితే మీరు ఏం చేయాలి అంటే, ఏదైనా సెట్టింగ్స్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడమో, లేదంటే ఏదన్నా మతలబ్ చేయడమో అలా ఏమీ ఉండదు. ఓన్లీ 3 ట్రిక్స్ మీరు ఫాలో అవ్వాలి. ఒకటి, వీడియోస్ని డిలీట్ చేయకూడదు. వీడియోస్ డిలీట్ చేయడానికి కంప్లీట్గా మనకి యూట్యూబ్ స్కోప్ ఇస్తుంది. కానీ అలా ఎక్కువగా డిలీట్ చేయడం వల్ల మీ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. నేను అది ఫస్ట్ నుంచి మీకు చెప్తాను. సో డోంట్ డిలీట్ వీడియోస్ అనమాట. వీడియోస్ ఎప్పుడు డిలీట్ చేయకండి. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఇది షాడో బ్యాన్లోకి వెళ్ళడానికి రీజను, మీరు వేరే ఛానల్స్ నుంచి పదే మీ వీడియోస్ని చూడడం, లేదంటే మీ ఛానల్ నుంచే ఊరిక మీ వీడియోస్ని చూడడం. అది మీరు ఫుల్గా తగ్గించేయండి. అప్లోడ్ చేసి అలా వదిలేయండి. ఎవరు చూడాలో దానికి రిలేటెడ్ వాళ్ళే చూస్తారు ఖచ్చితంగా. మూడోది, మీరు ఏం చేయాలంటే ఛానల్ని ప్రమోట్ చేయకండి ప్లీజ్, దయచేసి. ఎందుకు అనేది గురించి కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరికైనా మీరు ఫర్ సపోజ్ మీ ఛానల్ని ప్రమోట్ చేసి చూడమని చెప్పినప్పుడు వాళ్ళ కేటగిరీ టైప్ వేరు, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అవన్నీ వీడియోస్ చూసే టైప్ వాళ్ళు కదా. సో వాళ్ళని వెళ్ళి నీ ముగ్గులు వీడియోస్, నీ కుకింగ్ వీడియోస్ అవ్వచ్చు, నీ రిలేటెడ్ వీడియోస్ని చూడమన్నప్పుడు యూట్యూబ్ ఆల్గరిథం కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఆ కైండ్ ఆఫ్ పీపుల్కి పంపించి నువ్వు ఎప్పుడైతే వాళ్ళకి పంపిస్తావో చూడమని చెప్పి,
అక్కడ నీ ఛానల్ గ్రోత్ అనేది తగ్గిపోతదనమాట. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ పీపుల్ చూస్తారు. నెక్స్ట్ కూడా ఆ టైప్ ఆఫ్ పీపుల్‌కే నీ కంటెంట్ వెళ్ళి అక్కడ కన్‌ఫ్యూజన్ కింద మారిపోయి ఆల్గోరిథం వ్యూస్ స్టక్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. సో, ఎవరికైతే వెళ్ళాలో వాళ్ళకే వెళ్ళాలంటే నువ్వు ఫస్ట్ అప్‌లోడ్ చేసిన వెంటనే వాట్సాప్ స్టేటస్‌లో పెట్టడం, ప్రమోట్‌లు చేయడం మానేస్తే బెటర్. సో, ఇంకొకటేంటి అంటే చాలామంది ఓకే. ఛానెల్స్ కింద ప్రమోట్ చేయమని చెప్పి అడగడంలో తప్పు లేదు. బట్ సబ్స్క్రైబ్ అని చెప్పి ఇప్పుడున్న 2025లో ఏంటి అంటే మొన్నటి వరకు ఓకే. మొన్న జులై ముందు వరకు ఓకే 15థ్ వరకు. బట్ జులై 15థ్ నుంచి ఏంటి అంటే మనం అలా అడగరాదు. అంటే నార్మల్‌గా అడగొచ్చు. బట్ కంటిన్యూగా నేను చేశాను మీరు చేయండి. లేదంటే వెళ్లి వాళ్ళ వీడియోస్ అన్నీ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి తర్వాత వాళ్ళ కామెంట్స్‌లోని నాది మీరు చేయండి, నాది మీరు చేయండి, నాది మీరు చేయండి. ఒక 10-20 మెంబర్స్‌కి చేసేసరికి ఏమవుతుందంటే యూట్యూబ్ మిమ్మల్ని స్పామ్‌లా గుర్తిస్తది. ఇది ఏదో రోబోట్ చేస్తుందేమో, మనిషి కాదేమో చేసేది. ఆఫ్‌కోర్స్ మనిషి అయితే అంత ఇదిగా ఫాస్ట్‌గా అన్ని లైక్‌లు, కమెంట్‌లు, సబ్స్క్రైబ్‌లు కొట్టడు. సో, అలాంటివి ఎప్పుడైతే చూసిందో యూట్యూబ్ ఆల్గోరిథం డిస్టర్బ్ అయ్యి మీ ఛానెల్‌ని స్పామ్ అనుకోని స్పామ్‌లోకి నెట్టేస్తది. ఇట్ ఈస్ నథింగ్ బట్ షాడో బ్యాండ్. షాడో బ్యాండ్‌లోకి నెట్టేస్తది. సో, ఇలాంటివి చేయకండి. ఇలాంటివి చేయడం మానేసినప్పుడు ఆటోమేటిక్‌గా మీ ఛానల్ గ్రో అనేది ఫర్ ష్యూర్‌గా స్టార్ట్ అవుతుంది. అంతే. Now let's start our free promotions one by one. Friday Lotus Vlogs 3. Please do subscribe. Next Crazy Vlogs 5-6. Please do subscribe. Next Amazing Stories. Please do subscribe and support. Last but not least, Yamini Facts YouTube information channel. Please do subscribe and support.